పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణ పనులను తనిఖీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. అనంతరం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. స్లాబ్ నుంచి లీక్ అవుతున్న వర్షపు నీరు, కాల్వ నీటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్లను కూడా ఇలానే కట్టుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మారింది, పనులన్నీ నాణ్యతతో జరగాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జగన్ 5 ఏళ్ల పాలన విధ్వంసం నూతన భవన నిర్మాణంలోనూ కనిపించిందని పేర్కొన్నారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు 5 ఏళ్లైనా గత ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. లాస్ట్ 5 years ఏం చేసినట్లేదు. స్లాబ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని ఇప్పుడు ఎక్కడ వీక్గా ఉంది, సపోజ్ ఇది ఇక్కడ చెమ్మ కనపడుతుంది, ఇక్కడ వీక్గా ఉందా, ఇది ఎక్కడ వీక్గా ఉంది మీరు ఐడెంటిఫై చేసుకోవాలండి. మీరు హాస్పిటల్ ఇప్పుడు ఓల్డ్ అయిపోయి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఏంటంటే ఎవ్రీడే చూసుకోవాలి. మేడం యాక్చువల్గా 1 yearలో కంప్లీట్ కావాలి. అటువంటి గవర్నమెంట్ వస్తుందో వాళ్ళు 5 సంవత్సరాలు ఇట్లానే పెట్టేశారు. మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పేసి అందులో నీళ్ళు పెట్టేశారు. ఎక్కువ ఇబ్బంది నిలబడకుండా కదా, స్లాబ్ మీద నిలబడితే ఏమవుతుంది, లీక్ అవ్వకపోతుంది. దగ్గర నుంచి చూసుకోండి. ఒకరోజు 2 రోజులు ఎక్కడ ఇలాంటి చుక్క నీరు ఉండకూడదు. దీన్ని ఏం చేస్తారో చూసుకోండి. మీరు ప్లానింగ్ మొన్న సమ్మర్లో మే నెలలో చేసినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు, అక్కడ ట్రీట్మెంట్ చేశారు, సెంటర్లో వదిలేశారు. మళ్ళీ కొన్ని సెంటర్లో వాటర్ ఎటు వెళ్ళాలో కూడా మీకు దారి తెన్ని లేకుండా చేస్తున్నారు. ఎట్లా మీరు ఇంజనీరింగ్ మీరు ఎప్పుడైనా వచ్చారా గారు? మరి చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ ఇవ్వాలిగా. మీరు చూపించండి. ఏ స్లాబ్ అయినా మీరు మీ ఇంటి మీదకి ఎక్కేయాలండి. ఫస్ట్ ఫ్లోర్కి మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటే అడగండి. వాటర్ అడిగారు. వాటర్ అడిగినప్పుడు దీన్ని వాటర్ వెళ్ళే మార్గం చూపించాలి కదా. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుందా ఇట్లాగా? మీకు బిల్డింగ్ ఉందిగా, మీకు మీ బిల్డింగ్ పైన ఇట్లా వాటర్ నిలబడుతుందా? మరి మీ ఇల్లు ఒకటి, హాస్పిటల్ ఒకటి, కనీసం ఎవరైనా కూడా చుక్క నీరు ఉంటుంది కదా, ఆటోమేటిక్గా లీక్ అయిపోద్ది. ఇక్కడ వాటర్లు ఎన్ని ఎందుకు నిలబడతా ఉన్నాయి, ఎందుకు పని చేయట్లేదు మీరు? గవర్నమెంట్ అది మారిందా? గవర్నమెంట్ మారిందని మీకు తెలియట్లేదా? ఇప్పుడు 1 month అయింది కదా, మరి పాటికి అన్ని లైన్ చేయించాలి కదా. మీరు ఇదిగా క్లియర్ చేయాలి. పక్కనేమో హాస్పిటల్ అక్కడేమో పడిపోయేలాగా ఉంటాయి. ఇక్కడ మీరు ఏమీ చేయకుండా గడ్డి మూలు పీకి నీళ్లు పెట్టి చేసి వర్క్ కూడా చేయకుండా అట్లా చేసుకుంటే అట్లాగా. నేను ఆ రోజు 2019లో నేను అమౌంట్ ఇచ్చాను. ఇది 12.6 లక్షలు దీనికి 2019లో. అందులో నేను ఆ రోజు 1 yearలో కంప్లీట్ చేయాలి బిల్డింగ్. ఇప్పుడు వాటర్ వచ్చింది. ఇది ఈ వాటర్ ఎటు వెళ్తుంది? ఇప్పుడు రేపు పొద్దునైనా సరే అసలు ఇంత వాటర్ నిలబడింది ఏంటి? దీనికి స్లోప్ లేదేంటి? ఎటు దీనికి స్లోప్ ఎటు? ఈశాన్యం ఎటు? ఈశాన్యం ఎటు దీనికి? మరి ఈశాన్యం వైపు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒకవేళ వాటర్ వచ్చింది, నువ్వు ఇంకా క్లోజ్ చేయలేదు, వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి. 20,000 నెసిటీ 0 ఎలా పెట్టి కనీసం 1 inch పెట్టుకుని ఈ టైల్స్ వేసుకునేటప్పుడు లాక్ వస్తారు కదా. నీకు ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు నీకు ఇప్పుడు కాదు, ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తావమ్మా. రేపు పొద్దున ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అయినా పోవాలి కదా. పాకెట్ పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజీలు ఉంటే ఆ లీకేజీల నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఎక్కడో డిస్టర్బెన్స్ చేస్తుంది కదా. మళ్ళీ ఐరన్ అంతా పోతుంది. పాడైపోతుంది. ఎక్కడ కూడా డిచ్చి పెట్టేస్తానంటే స్లోప్ రావాలి కదా నీకు. అది పెట్టుకుంటావా? అది తర్వాత వాటర్ సెంటరింగ్ కట్టినప్పుడు లెవెల్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడైనా ఒక సెంటరింగ్ డౌన్ కట్టాడు అనుకోండి, కొంచెం తొక్కింది అనుకోండి, ఇంకా అక్కడ తొక్కింది. అది మొన్న మీరు వచ్చారంట కదండి. ప్రారంభించుకోలేనటువంటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరము లేకపోతే ఎక్కడో ప్రజావేదికో కాదు, మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ
మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలోనే ఎట్లా బలైపోయాయి. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని మళ్ళీ 100 పడకల ఆసుపత్రిగా పెంచుతూ 12,60,00,000 రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు 3 సంవత్సరాలు తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని 100 పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు చాలా క్లియర్ గా టెండర్ లో కూడా అగ్రిమెంట్ లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్ లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులున్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ 5 సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చేతకాని తనమా ఉండి వాళ్ళ అసమర్థతకి అదొక నిదర్శనం.